ఓకే, స్లైడ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Oh, ఓకే. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని వాక్యమును మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. ఆది కాండంలో ప్రారంభించుకొని మనం ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథంలోనికి వచ్చాం. 2వ సమూయేలు గ్రంథము ప్రాథమిక సమాచారాన్ని మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. ఒకసారి బ్రీఫ్ గా రీక్యాప్ చేసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథాన్ని నాతాను ప్రవక్త రాశాడు, జ్ఞాపకం ఉంచుకోండి. సమూయేలు అనేటువంటి పేరు మీద గ్రంథం ఉన్నప్పటికీ కూడా మొదటి సమూయేలు 1వ అధ్యాయం 24వ వచనం వరకు మాత్రమే, 24వ అధ్యాయం వరకు మాత్రమే సమూయేలు రాశాడు. 25 నుంచి 31 తర్వాత 2వ సమూయేలు గ్రంథము మొత్తము కూడా నాతాను ప్రవక్త రాశారు. ఇది సుమారుగా చరిత్ర కాలం చూసుకున్నట్లయితే 1003 నుంచి 980 సంవత్సరంలో 980 సంవత్సరం కాలంలో జరిగినది. ఆ ఈ యొక్క ఇది బైబిల్ గ్రంథంలో 10వ పుస్తకము, పాత నిబంధన 10వ పుస్తకము, చరిత్రలో 5వ పుస్తకము. 24 అధ్యాయాలు ఉన్నాయి, 695 వచనాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులు దావీదు, యోవాబు, బత్షెబ, నాతాను, అబ్షాలోము. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రదేశములు చూసినట్లయితే హెబ్రోన్, యెరూషలేం, గాతు, మోయాబ్, ఏదోము, రబ్బా, మహానయీం. సో ఈ విషయాలను మనం చూసుకున్నాం. ఈ యొక్క గ్రంథంలో ముఖ్య అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే, సో దావీదు అబ్రహాము యేసుక్రీస్తు మధ్యలో, వారిద్దరికి మధ్యలో జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. సో ఇజ్రాయేలీలందరికీ మెస్సియాకు పూర్వీకునిగా మరి ఆయన కనబడతా ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచుకున్నట్టు నాయకుడిగా కనబడతా ఉన్నాడు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు అని మనం చాలా విషయాలు చూసుకున్నాం. సో ఇక్కడ మొదటి భాగంలో మనం చూసుకున్నట్లయితే దావీదు సౌలు యొక్క మరణాన్ని బట్టి, యోనాతాను మరణాన్ని బట్టి బహుగా ఆయన సంతాపం తెలియచేస్తాడు. ఆయన దుఃఖ దినాలను ఆయన పాటిస్తాడు. తర్వాత యూదా ప్రజలకు మొట్టమొదటిగా దావీదు రాజు అవుతాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు కూడా రాజు అవుతాడు. నిబంధన మందసాన్ని దావీదు పట్టణంలోని తీసుకొస్తాడు. తర్వాత శత్రువులందరి మీద దావీదు జయం పొందుకుంటాడు. ఫిలిస్తీన్ల మీద, మోయాబీల మీద, సిరియన్ల మీద, ఇంకా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి రాజ్యాన్ని కూడా ఆయన ఓడిస్తాడు. అయితే బత్షెబ తోటి ఆయన పాపం చేసి పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆయన చాలా పశ్చాత్తాపడతాడు, దేవుని దగ్గర సమాధాన పడతాడు, పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకుంటాడు. ఇందులో ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే దావీదు చేసినటువంటి పొరపాటును బట్టి, పాపమును బట్టి, పాపం క్షమించబడినప్పటికీ కూడా దావీదు యొక్క కుటుంబంలో అనేకమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. ట్రాజడీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ బికాస్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపము యొక్క పర్యవసానమును బట్టి దావీదు పాపము క్షమించబడినప్పటికీ కూడా పర్యవసానాలు మాత్రం అనేక విధాలుగా గొప్ప ఉపద్రవాల రూపంలో దావీదు కుటుంబానికి వస్తాయి. అవి మనం చూసుకుంటాం. తన సొంత కుమారుడి అబ్షాలోము అనేటువంటి వాడు దావీదు రాజుకు ఎదురుగా తిరగబడి కుట్ర పన్ని రాజ్యాన్ని లాక్కుంటాడు. ఆ తర్వాత ఆయన చనిపోతాడు. మరలా దావీదు తిరిగి యెరూషలేముకి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. షీబా అనేటువంటి ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తాడు, దావీదుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. సౌలు వంశంలో నుండి బ్రతికున్నటువంటి ఒక వ్యక్తి షిమి అనేటువంటి ఆయన దావీదుని శపిస్తాడు, ఘోరంగా శపిస్తాడు, భయంకరంగా శపిస్తాడు. నీవు యూ బ్లడ్ థర్స్టీ మ్యాన్, యూ బ్లడ్ థర్స్టీ, యూ హావ్ కిల్డ్ ఆల్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ సౌల్ అంటాడు. ఆ విషయాలు కూడా మనం చూస్తాం. తర్వాత చివరిలో దావీదు జనసంఖ్యను లెక్క పెడతాడు. తద్వారా దేవుని యొక్క ఉగ్రత దావీదు మీదకి వస్తుంది. మళ్ళీ దావీదు పశ్చాత్తాపడతాడు, దేవుడు ఆయన క్షమిస్తాడు. ఆ విధంగా
ఆయన చేస్తారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇందులో దేవుని యొక్క ప్రేమ మనకు ఉట్టిపడుతుంది. 2వ సమూయేలు గ్రంథంలో పాపులను దేవుడు వారు పాపులని ఎవరిని కూడా త్రోసివేయడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పాపులను ప్రేమించేవాడుగా ఉన్నాడు కానీ పాపాన్ని ప్రేమించేవాడుగా లేడు. పాపి అయిన మనిషిని ప్రేమించి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపమును తొలగించి వారికి పవిత్రతను, నీతిని బహుమానంగా ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. సో దావీదు ఒకప్పుడు త్రోసివేయబడిన వాడిగా, బహిష్కరించబడిన వాడిగా, తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన రోజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. సో దావీదు నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. సో ఈ విషయాలు మనం పైన క్లాస్లో చూసుకున్నాం, ఇంట్రొడక్షన్లో చూసుకున్నాం. సో ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య వచనం మనకు అందరికీ తెలుసు. 5వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. సో దీన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము దావీదు యొక్క విజయాలు. దావీదు అప్పటి వరకు పారిపోతూ ఉన్నాడు, దేవుడి నుంచి దూరమైపోతూ ఉన్నాడు, అడవుల్లో కొండ గుహల్లో ఆయన తలదాచుకుంటూ ఉన్నాడు. శత్రువు యొక్క దేశంలో ఆయన తిరుగుతూ పరిగెడుతూ నెమ్మది లేక జీవిస్తూ ఉన్నాడు. అయితే దావీదును దేవుడు కనికరించి ఆయనకు అద్భుతమైనటువంటి విజయాలను ఇచ్చాడు. 2వ భాగము దావీదు యొక్క అతిక్రమణలు, అంటే దావీదు చేసినటువంటి ట్రాన్స్గ్రెషన్స్, ఆయన చేసినటువంటి పొరపాట్లు. 3వ భాగము దావీదు వంశంలో మరి ఇజ్రాయేలులో జరిగినటువంటి విషాద ఘటనలు, అవి మనం చూసుకుంటాం. సో మొట్టమొదటి భాగాన్ని ఈరోజు కొంతవరకు మనం చూసుకుంటాం, దావీదు యొక్క విజయాలు. సో ఈ యొక్క దావీదు యొక్క విజయాలు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఉంటాయి. ఈ 10 అధ్యాయాల్లో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నంబర్ 1, దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు ఆయన సంతాపం పడతాడు, సంతాపాన్ని ప్రకటిస్తాడు. హీ మోర్న్స్ ఫర్ ది సౌల్ అండ్ జోనాతాన్. 2వది, యూదా ప్రజలు దావీదును రాజుగా ఎన్నుకుంటారు. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను యూదా పట్టణంలో ఒకదానికి వెళ్ళనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెళ్ళమంటాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే హెబ్రోన్కి వెళ్ళమంటాడు. అప్పుడు హెబ్రోను వెళ్ళినప్పుడు యూదా పెద్దలందరూ వచ్చి దావీదును రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఆ తర్వాత అబ్నేర్ అనేటువంటి సేనాధిపతి, సౌలు యొక్క సేనాధిపతి, సౌలు యోనాతాను చనిపోవడాన్ని బట్టి ఇష్బోషెత్ అనేటువంటి ఒక కుమారుడు, సౌలు కుమారుడు ఉంటాడు, అతన్ని రాజుగా చేస్తాడు. ఇప్పుడు రాజ్యము ఇజ్రాయేలు దేశము 2గా అయిపోయినది. ఒకటి ఇజ్రాయేలు దేశము 11 గోత్రాలు, దానికి ఇష్బోషెత్ రాజు, అబ్నేరు సేనాధిపతి. ఇంకొకటి యూదా రాజ్యము. యూదా రాజ్యము, దీనికి దావీదు రాజు, దావీదు అనుచరులందరూ అక్కడ కూడా ఉన్నారు. యూదా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అంటారు, ఇజ్రాయేలు రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అంటారు. ఈ విధముగా 2 రాజులు ఒకే దేశంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా 2 రాజులు ఉత్పన్నమయ్యారు. దీనికి అంతటి కారణము ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపము. సో ఆ తర్వాత ఇష్బోషెత్ చనిపోతాడు, అబ్నేరు కూడా చనిపోతాడు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా దావీదు దగ్గరకు వస్తారు. యెరూషలేములో ఉన్నటువంటి హెబ్రోన్లో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, నీవు మా మీద కూడా రాజ్యం చేయి అని వారు రిక్వెస్ట్ చేసినప్పుడు దావీదును ఇజ్రాయేల్ రాజ్యం అంతటికి కూడా 12 గోత్రాలన్నిటికీ కూడా రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల సమయం పట్టింది. దావీదు అభిషేకించబడిన తర్వాత రాజుగా పట్టాభిషేకం పొందడానికి, రాజుగా సింహాసనం మీద కూర్చుండి పరిపాలించడానికి. సో 10 సంవత్సరములు దావీదు ఓపికతో ఎదురు చూశారు. దేవుని చిత్తం కొరకు, దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. ఎవరిని కూడా మోసపరచలేదు, ఎవరిది కూడా తొందరపడి లాక్కోలేదు, ఎవరిని కూడా అన్యాయంగా మోసం చేయలేదు, సౌలు కుటుంబాన్ని మోసం చేయలేదు.
సౌలు కుటుంబాన్ని సంహరించి ఆయన రాజు అవ్వలేదు. దావీదు అంత నీతి, రాజకీయంగా అంత నీతి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత నిబంధన మందసాన్ని దావీదు పట్టణానికి దావీదు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత దావీదు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి, దేవుడు చేసిన వాగ్దానాలన్నిటిని బట్టి దేవుని స్తుతించి ఆరాధిస్తాడు. 17వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. తర్వాత శత్రువులతో యుద్ధం చేస్తాడు. అనేక మంది శత్రువులు వస్తారు. మోయాబీలు, తర్వాత సిరియన్లు వస్తారు, ఫిలిస్తీన్లు వస్తారు. వారందరినీ కూడా ఓడిస్తాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండేను కనుక దావీదు అంచెలంచెలు ఎదుగుతూ వచ్చాడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆ తర్వాత దావీదు యోనాతాను ఇంటి మీద దయ చూపిస్తాడు. యోనాతాను కుమారుల మీద దయ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. ఆ విషయాలు మనం చూసుకుంటాం. సో ఓవరాల్గా ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము మొదటి భాగంలో చూసుకుంటాం. సో దీన్ని వన్ బై వన్ మనం చూసుకుంటాం. సో మొట్టమొదటి భాగం మనం చూసినట్లయితే దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు ఆయన చాలా చింతిస్తాడు, దుఃఖపడతాడు. ఆయన ఏమంటారు, హీ మోన్స్ ఫర్ దెమ్. సంతాప దినాలు ప్రకటించి ఆయన ఏడుస్తాడు, దుఃఖిస్తాడు. ఎందుకు దుఃఖిస్తాడు? సౌలు శత్రువు కదా, సౌలు దావీదుని చంపచూశాడు కదా, సౌలు దావీదుని ద్వేషించాడు కదా. కానీ దావీదు ఎందుకు సౌలు మరణాన్ని బట్టి ఆయన చింతిస్తూ ఉన్నాడు, సంతాప దినాలు ప్రకటిస్తూ ఉన్నాడు? వై? ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. దేవునితో అభిషేకించబడిన వాడు కనుక ఆయన నేను చంపను అని అన్నాడు. ఒకటి. ఇంకా మనం చూసినట్లయితే ఆరంభ దినాల్లో సౌలు మీనికి దురాత్మ రాకమునుపు, సౌలులోనికి ఈర్ష్య ద్వేషము రాకమునుపు, ఎప్పుడైతే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఇజ్రాయేల్ స్త్రీలు ప్రతిగానములు చేస్తూ కొనియాడారో, అంతకు ముందు వరకు దావీదును సౌలు అమితంగా ప్రేమించాడు. దావీదును సౌలు మంచిగా చూసుకున్నాడు, ప్రేమించాడు, దయ చూపించాడు, తన రాజ్యంను తీసుకొచ్చి పిలిపించుకున్నాడు. సో ఆ ప్రేమను బట్టి, మరియు దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక అభిషేకించబడినవాడు కనుక ఈ 2 విషయాలను బట్టి దావీదు సౌలు విషయంలో బహుగా దుఃఖించాడు, బహుగా సంతాపాన్ని ప్రకటించాడు. చూడండి, మన యొక్క గ్రంథాన్ని మనం చూసినట్లయితే సౌలు చనిపోయాడు అని ఒక అమాలేకీయుడు సమాచారాన్ని తీసుకొస్తాడు. సో ఈ యొక్క అమాలేకీయుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడుండేవాడు? ఇజ్రాయేల్ ప్రజల్లోనే ఉండేవాడు. ఇజ్రాయేల్లోనే ఉండేవాడు. అయితే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్లోనే ఉంటూ నేనేం చేసేవాడంటే యుద్ధాలు జరిగే దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి ఆ యుద్ధాలలో చనిపోయిన తర్వాత వారి దగ్గర ఏమైనా విలువైన వస్తువులు దొరుకుతాయేమో అని వాటి కొరకు వెళ్ళి ఆ విధంగా సంపాదించేటువంటి స్వభావం కలిగిన వాడు. సో ఈ యొక్క దావీదు దగ్గరికి ఒక సమాచారం తీసుకొస్తా ఉన్నాడు. సౌలు, యోనాతానులు యుద్ధంలో చనిపోయారు అని సెలవిస్తా ఉన్నాడు. సో ఆ విధంగా దావీదు దగ్గరికి వచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడని, దావీదు నన్ను మెచ్చుకుంటాడని, దావీదు నన్ను మెచ్చుకొని ఒక మంచి పొజిషన్ ఇస్తాడని ఆయన ఆశపడి సౌలు యొక్క మరణాన్ని గురించి, యోనాతాను యొక్క మరణాన్ని గురించి సమాచారం తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమని చెప్తా ఉన్నాడు చూడండి, 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దావీదు అమాలేకులను హతం చేసి తిరిగి వచ్చాను. సౌలు మృతి మింగిన తర్వాత అతను సిగ్లోలో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుడ్డు పూసుకొని ఒకడు సౌలు నందనున్న దండుల నుండి వచ్చాను.
అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చితిని అనను. 4, 5, 6 కూడా చదువు. జరిగిన 6, 8. సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధం ముందు నిలవలేక పారిపోయేరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమయ్యిరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమయ్యారని నీకు ఎలాగో తెలిసినది అని దావీదు అని అడగగా, వాడు ఇట్లనెను, గుల్గో గుల్గో గుల్గోబా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకుని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుకగా తిరుగు నన్ను కనుగొని పిలిచాను. అందుకు చిత్తము, నా ఏలిన వాడ అని నేనంటిని. నువ్వు ఎవడవని అతను నన్ను అడగగా, నేను అమాలేకుడని చెప్పుతిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు ఆ, బాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తర్వాత అతని తల మీద నున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని, నా ఏలిన వాడైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను నేను. ఇక్కడ దావీదు ఈ అమాలేకీయుడు కొంత సమాచారాన్ని దావీదు దగ్గర తీసుకొస్తున్నాడు. ఏం సమాచారం? భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోవడం మాత్రమే కాదు, రాజు అయినటువంటి సౌలు తన కుమారుడైనటువంటి యోనాతాను గాయపరచబడ్డారు. వారు కూడా ఆ యుద్ధంలో మృతి పొందారు. అయితే సౌలు తన ఏటి మీద, నేను అకస్మాత్తుగా ఆ ప్రాంతానికి వచ్చాను, సౌలు తన ఏటి మీద పడి ఉండటం నేను చూశాను. ఆయన నన్ను చూసి నా దగ్గరికి పిలిచాడు, ఆయన ప్రాణం ఆయనలో ఉన్నది. అప్పుడు సౌలు నాతో చెప్పాడు, నా ప్రాణం ఇంకనూ నాలో ఉన్నది, సున్నతి లేని ఫిలిష్తీయుడి చేతులు నేను చనిపోవడం ఇష్టం లేదు, నన్ను చంపేయి అని చెప్పాడు. ఇంకా ఆయన బ్రతకడాన్ని నిర్ణయించుకొని, నేను అతన్ని చంపాను అని, ఆయన కిరీటాన్ని ఇదిగో ఆయన యొక్క యుద్ధోపకరణాన్ని తెచ్చాను అని దావీదుకు చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అమాలేకుడు ఏం చెప్తున్నాడు? సౌలు కనుఊపిరితో ఉన్నాడు, చనిపోలేదు, నేను చంపాను అని చెప్తా ఉన్నారు. అయితే 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తుంది? 4, 5 వచనాలు. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4, 5 వచనాలు. ఏడ్చుట శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిది. 31వ అధ్యాయము 4, 5 వచనం. ఉన్నతి లేని వీరు వచ్చి నన్ను అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా, అతడు భయం చేత అలాగు చేయనలేకుండాను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. సో ఆల్రెడీ చనిపోయానని చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఎప్పుడు ఆయుధములు మోయేవాడు చనిపోయాడు? సౌలు చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాతే. సో ఇక్కడ సౌలు తన ఏటి మీద పడి చనిపోయాడు, కానీ ఇక్కడ అమాలేకుడు ఏం చెప్తున్నాడు? ఆయన చనిపోలేదు, ఊపిరితోనే ఉన్నాడు, నన్ను చూసి నన్ను పిలిచి నన్ను చంపివేయమని చెప్పాడు అని అంటున్నాడు. సో అక్కడ సౌలు ఏమన్నాడు? సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చనిపోవటం ఇష్టం లేదు అని అన్నాడు. మరి అమాలేకీయులు ఎవరు? సున్నతి కలిగిన వల్ల అమాలేకీయులు కూడా అన్ని జనులే. అమాలేకీయులు ఎల్లప్పుడూ కూడా ఇజ్రాయేలుతో యుద్ధం చేసిన వారు, వైరం పెట్టుకున్నటువంటి వారు, ఇజ్రాయేలును నిర్మూలించాలని అనుకున్నటువంటి వారు. మరి వారి చేతిలో సౌలు చనిపోవడానికి ఇష్టపడతాడా? సో ఇక్కడ మరి ఈ యొక్క అమాలేకీయుడు ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు, రైట్? సో అమాలేకీయుడు ఒక కట్టుకథ కల్పించి అబద్ధం చెప్తా ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని దావీదు గ్రహించాడు. సో అమాలేకీయుడు పని ఏంటంటే,
అట్లా యుద్ధం జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వారి విలువైన వస్త్రాలు కానీ విలువైనటువంటి బంగారం వెండి కానీ ఆయుధములు కానీ ఏమైనా దొరికితే వాటిని తెచ్చుకొని ఆ విధంగా సంపాదన ఆర్జించేటువంటి వాడు. సో పీనుగుల మీద ఏరుకునేటువంటి వాడంట. సో ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి కొంత సొమ్మును, కొంత వెండిని, బంగారం సమకూర్చుకొని వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి అబద్ధం చెప్తా ఉన్నాడు, కట్టుకథ చెప్తా ఉన్నాడు. దావీదు నన్ను మెచ్చుకుంటాడు, దావీదు నన్ను అప్రిషియేట్ చేస్తాడు, ఎందుకంటే సౌలు దావీదుకు శత్రువు కదా, నన్ను నన్ను మరి ఆయన రాజ్యంలో నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడని అనుకున్నాడు. అయితే ఇది కట్టుకథ అని దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసి దావీదు అన్నాడు, రాజును నువ్వు కాపాడవలసిన వాడువు, రాజుకు మేలు చేయవలసిన వాడువు, రాజును నువ్వే సాక్ష్యం చెప్తున్నావు, యెహోవా చేత అభిషేకించినటువంటి వాడిని నేను చంపాను అంటున్నావు, కాబట్టి నీవు బ్రతకడానికి యోగ్యుడు కాదని చెప్పి తన సేవకుని పిలిచి అతను సంహరించమంటాడు. ఇప్పుడు అతను చంపివేస్తాడు. సుప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన యొక్క సొంత మెప్పుకో, తన యొక్క సర్ప్రైజ్ను కొరకు అబద్ధం చెప్తా ఉన్నాడు. ఈ విధంగా ఆ అమాలేకీయుడు తన యొక్క జీవితాన్ని ముగిస్తాడు. సో ఫౌల్స్ రిపోర్ట్ తీసుకొస్తాడు. తర్వాత దావీదు తన బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా వారి కొరకు మరి ఆ సంతాపం తెలియచేస్తాడు. సంతాపం తెలియచేసి ఆయన ఒక ధనుర్గీతం రాస్తాడు. ఆయన ఒక పాట రాస్తాడు. ఆ పాటలో దావీదును సౌలును యోనాతానును ఆయన పొగుడతాడు. 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు నీకు విమోచనమగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. సో ఇక్కడ దావీదు వీరిద్దరిని కూడా పొగుడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు నీకు భూషణ మగువారు, నీ ఉన్నత స్థలం మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. వారిని బలాఢ్యులని, భూషణము గలవారంటే అందమైనటువంటి వారని, జాతికి, ఇశ్రాయేలు జాతికి వన్నె తెచ్చిన వారని అర్థము భూషణము గలవారని అంటే. సో ఆ విధముగా వారిని పొగుడుతూ ఉన్నాడు, వారిని ఘనపరుస్తూ ఉన్నాడు. సో ఈ విషయము ఫిలిస్తీన్ల దేశంలో తెలియకుండా మేలు, వారు సంతోషించకుండా ఉంటారు. తెలిస్తే వారు మా దేవుడు మాకు జయాన్ని ఇచ్చాడని అతిశయిస్తారు అని అంటాడు. ఆ విధంగా వారిని పొగుడుతూ వస్తూ ఉంటాడు. వారిని అద్భుత రీతిగా సౌలును దావీదును యోనాతానును ఆయన వారిని ఘనపరుస్తాడు. చూడండి, అదే అధ్యాయము, 1వ అధ్యాయము 23వ వచనం. సౌలును 23-24. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెరలు గల వారుగాను ఉండిరి. తమ మరణమైనందున వారు నొకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలం గలవారు. ఇశ్రాయేలుల కుమార్తెలారా, సౌలును గురించి ఏడుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రము ధరింపు చేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు గురించి దావీదు మంచి మాటలు పలుకుతా ఉన్నాడు. ఆయన బలాఢ్యుడని, ఆయన మంచి దేశభక్తి కలిగిన వాడని కూడా దావీదు ఆయన పొగుడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు గురించి మనం ఎన్నో నెగిటివ్ విషయాలు చూసుకున్నాం. ఆయన అవిధేయుడని, ఆయన గర్విష్ఠుడని, మాట వినని వాడని, తద్వారా ఆయన మీద శిక్ష వచ్చిందని మనం చూసుకున్నాం కదా. అయితే సౌలు నుంచి కూడా నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఉన్నాయి. నంబర్ 1, ఈస్ ఏ గ్రేట్ పేట్రియాట్. ఆయన దేశభక్తి కలిగినటువంటి వాడు. ఇజ్రాయేలు జాతి అంటే ప్రాణమును పెట్టేటువంటి వాడు. ఇజ్రాయేలు జాతి కొరకు ఎన్నో యుద్ధాలు చేసి ఇజ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగు చేసిన వాడు. నంబర్ 1. నంబర్ 2, ఆయన స్త్రీలను కూడా ఘనపరిచాడంట. అందుకనే వారి స్త్రీలకు చెప్తున్నాడు, ఇజ్రాయేలు కుమార్తెలారా, సౌలుని గురించి ఏడుడు, అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రము ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టిన వాడు. స్త్రీలనంట సౌలు ఘనపరిచాడంట. వారికి అవసరమైనటువంటి విలువైన బంగారు వస్తువులను ఆయన అంటే అనుగ్రహించిన వాడంట.
సో స్త్రీలకు వన్నె తెచ్చినవాడు, స్త్రీ జాతికే వన్నె తెచ్చినవాడు సౌలు అని దావీదు కొనియాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా వారు చేసినటువంటి మంచి పనులను బట్టి దావీదు వారిని పొగుడుతూ ఉన్నాడు. ఒక ధనుర్గీతం పాడుతూ ఉన్నాడు. సో ఈ యొక్క ధనుర్గీతం అనేటువంటిదంట మోషే యొక్క మండుచున్న పొదతో సమానంగా ఉందంట. మోషే యొక్క మండుచున్న పొదకు సమానంగా ఉన్నది. సో ఇక్కడ దావీదు సౌలును బట్టి, యోనాతాను బట్టి మరియు యెరూషలేమును బట్టి చింతిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క గిల్బోవా అనేటువంటి పర్వతం మీద వారు పడిపోయారు. సౌలు యోనాతాను చనిపోయారు. సో ఆ యొక్క గిల్బోవా పర్వతం మీద పడిపోయారు కదా, ఆ గిల్బోవా పర్వతం గురించి కూడా చెప్తా ఉన్నాడు. దాని మీద మొక్కలు మొలవంట, అది మృత భూమి అని, బలార్జుల డాలు కడవేయబడినదని, సౌలు యొక్క డాలు రక్తంతో తడిసినదని, మలినమైందని, వెలవెలపోయిందని చెప్తా ఉన్నాడు. సో ఆ విధముగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అలాగా ఉంటుంది. సో అయితే యోనాతాను గురించి దావీదు చెప్తా ఉన్నాడు. 26వ వచనం, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయింటివి, నీ నిమిత్తం నేను బహు శోకం నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో బలార్జులు పడిపోయి, యుద్ధ సన్నద్ధులు నశించిరి అని చెప్తా ఉన్నాడు. మా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తా ఉన్నాడు. యోనాతానుకు వారిద్దరికి మధ్య వారు ప్రాణ స్నేహితులని మనం చూసుకున్నాం. వారి హృదయంలో, వారి మనసులు కలిసిపోయినాయని మనం చూసుకున్నాం. అలాంటి యోనాతాను పొగుడుతూ ఉన్నాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది అని మరి పొగుడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. అంత ప్రేమను వారిరువురి మధ్య పుట్టించాడు. ఆ విధంగా దావీదును యోనాతాను ద్వారా కాపాడుతూ వచ్చాడు. సో మొదటి అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు ఆయన సంతాపం పడతాడు. తర్వాత ఒక ధనుర్గీతం రాస్తాడు. ఆ ధనుర్గీతంలో సౌలు యొక్క గొప్పతనాన్ని, యోనాతాను యొక్క ప్రేమను ఆయన పొగుడుతాడు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క క్రొత్త పాత నిబంధనల్లో మనకు దేవుడు యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు మనకు కనబడతాయి. సో ముఖ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు ఒక నీతి సూర్యుడు వలె, నీతి సూర్య కిరణాల వలె స్పందించి విత్తనం మొలకెత్తినట్లుగా ఇక్కడ దావీదును దేవుడు ఆయన పైకి లేపుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో మెస్సయా వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో రెండవ రాకడ వస్తుంది, రెండవ రాకడ ఉంది అని ప్రవచనాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూసినట్లయితే దావీదు యొక్క జీవితం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. దావీదు హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన వాడు కాదు, హత్యా రాజకీయాలు చేసిన వాడు కాదు. దావీదు దగ్గర అవకాశం ఉంది, 2 సార్లు సౌలు దేవుడు అప్పగించాడు, కానీ ఆయన ఏమి చేయలేదు. యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపను అన్నాడు. ఆ తర్వాత వారిద్దరూ చనిపోయారు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. తర్వాత వెళ్ళి రాజ్యాన్ని ఆయన పట్టుకోవచ్చు, రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు, కానీ ఆయన ఆ పని చేయలేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, విచారణ చేస్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఇది 1వ జరిగిన వచనం. తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యుద్ధ విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పోమని ఆయన సెలవిచ్చాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రీడ్ దిస్ వర్స్ కేర్ఫుల్లీ. అందరూ ఈ వాక్యాన్ని, ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా మరొకసారి చదవాల్సిందిగా కోరుచున్నాను. మెల్లగా, క్లియర్గా, స్పష్టంగా మీ యొక్క బైబిల్స్ తెరిచి ఈ యొక్క వచనాన్ని చదవండి. ఈ యొక్క వచనంలో చాలా అమూల్యమైనటువంటి సందేశం ఉన్నది. మళ్ళీ ఒకసారి చదువు శేఖర్. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యుద్ధ విచారణ చేయగా,
పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పోమని ఆయన సెలవిచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి అర్హుడు. దేవుడు దావీదును సమూయేలు ద్వారా అభిషేకించాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అన్ని అర్హతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన అక్కడికి వెళ్ళి రాజు అవ్వచ్చు, కానీ ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లెర్న్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? సిక్లగులో ఉన్నాడు. ఫిలిస్తీన్ దేశంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు, విచారణ చేస్తూ ఉన్నాడు. యెహోవా, నేను ఇజ్రాయేలు పట్టణంలో ఒకదానికి వెళ్ళుదునా అని అడిగాడు. వాట్ ఏ హంబుల్ మ్యాన్, వాట్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన చేసేటువంటి పని దానికంటే ముందు దేవుని చిత్తంను తెలుసుకుంటున్నాడు. యెహోవా, నేను వెళ్ళనా? నీ చిత్తమా? నువ్వు నాకు తోడుగా ఉంటావా అని విచారం చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, గోప్, నువ్వు వెళ్ళు అన్నాడు. అయితే వెళ్ళమంటే ఆయన వెంటనే పరిగెట్టలేదు. అప్పుడు ఆయన, యెహోవా, నేను ఎక్కడికి వెళ్ళాలి? వేర్ షల్ ఐ గో, విదర్ షల్ ఐ గో అప్ అని విచారణ చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు హెబ్రోనుకు వెళ్ళవు అని అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో దేర్ ఇస్ ఎ గ్రేట్ మెసేజ్ హియర్. దెర్ ఇస్ ఎ పవర్ఫుల్ మెసేజ్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ హియర్. అన్నీ ఉన్నా కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడు చెప్పందే చేయట్లేదు. దేవుని మీద విచారణ చేసి పని మొదలు పెడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మనం చేసేటువంటి పనుల్లో మనం దేవుని యొక్క విచారణ చేసి, ప్రార్థన చేసి, దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళినప్పుడు గొప్ప విజయాలు మనం పొందుకుంటాం. గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ దావీదు దేవుని యొక్క విచారం చేస్తూ ఉన్నాడు. దావీదు ఇది మాత్రమే కాదు, అంతకుముందు కూడా ఆయన విచారణ చేసినట్లుగా మనం చూసుకున్నాం. కేయిలా ప్రజలు నన్ను అప్పగిస్తారా ప్రభా అని విచారణ చేశారు. అవును, అప్పగిస్తారని చెప్పాడు. తర్వాత మరలా ఏమన్నాడు? సౌలు నా మీదకు దిగి వస్తాడా? నన్ను వెంబడిస్తాడా? నన్ను పర్స్యూ చేస్తాడా అని అడిగాడు. అవును, పర్స్యూ చేస్తాడని చెప్పాడు. జీపు ప్రజలు నన్ను అప్పగిస్తారా అని దేవుని యొద్ద విచారణ చేసి, అవును, వారు నిన్ను అప్పగిస్తారని చెప్పారు. సో దావీదు జీవితం అంతా మనం పరిశీలించినట్లయితే ఆయన దేవుని యొద్ద విచారణ చేసి దేవుని చిత్తాన్ని కనుగొన్నవాడు ఉన్నాడు. అమాలేకీయులు వచ్చారు, అందరినీ ఓడించి సిక్లగ్నంతా కాల్చివేసి వారి భార్యలను, బిడ్డలను, వారి సొత్తును, సంపత్తిని, పిల్లలను అందరిని పట్టుకొని వెళ్ళిపోయారు. దావీదుకు ఏడవడానికి కూడా శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడు, నీరసించిపోయాడు. ఏఫోదుని తెమ్మని విచారణ చేశాడు. యెహోవా, నేను ఈ దండును తరుముదునా? అమాలేకీయుల దండును తరుముదునా? నువ్వు నిశ్చయముగా తరువుదు. నువ్వు నిశ్చయముగా కోల్పోయిన దాన్ని అంతటిని తిరిగి సంపాదించుకుందు. నువ్వు వెళ్ళు అన్నాడు. దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాం? మన ధైర్యం ఎవరు? మనం ఎవరి యొద్ద విచారణ చేస్తున్నాం? మనము చేసేటువంటి పనిలో, మనము ఆశించే దానిలో, మనము దేవుని కొరకు చేసిన, మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో చేసిన, మన కుటుంబ జీవితంలో చేసిన, వీ షుడ్ నో ద విల్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ పనిలో దేవుని చిత్తం ఏమై ఉన్నది అనేది మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మనకు మార్గం చూపిస్తాడు, మనకు సరైనటువంటి సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు. మనకి మేలైనది దేవుడు ఇస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ ప్రేయర్ డేవిడ్ మేడ్ హియర్. అన్నీ ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ప్రభా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగును గాక అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుడిని వెళ్ళి ఆ విధంగా ఆయన హెబ్రోనికి వెళ్తాడు. హెబ్రోనికి వెళ్ళి ఏం చేస్తాడు? వెంటనే నన్ను రాజుని చేయండి అని అడగడు. సమూయేలు నన్ను అభిషేకించాడు, నేను వేణు వాయించగా దుష్టాత్మలు పారిపోయినాయి, నేను గొలియాతు మీద జయాన్ని సంపాదించాను, నేను బలాఢ్యుడును, నేను శత్రువులను ఓడించాను, ఫిలిస్తీన్లను ఓడించాను, నేను అన్నిటికీ అర్హుడును,
సౌలు లేడు, యోనాతాను లేడు, తర్వాత నేనే అని ఆయన ప్రకటించుకోలే. హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్. హీ జస్ట్ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ జస్ట్ ఒబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. హెబ్రోన్కి వెళ్ళమని దేవుడు చెప్పాడు. హెబ్రోన్కి వెళ్ళి ఎక్కడున్నాడు? హెబ్రోన్కి వెళ్ళి హెబ్రోను గ్రామములో కాపురం ఉన్నారు. ఎవరెవరు? దావీదు, ఆయన అనుచరులు 600 మంది. దావీదుకి 2 భార్యలు ఉన్నారు, అహీనోయము, అబిగేలు. వీరినందరినీ పట్టుకొని ఆ పట్టణంలోకి వెళ్ళి వాసం చేస్తూ ఉన్నాడు. He did not call anybody. He did not call the Israelites, the elders of Israel, elders of Judah, nor the elders of Israel. I have come back. I have returned. The Lord has saved me. Lord has protected me. Now I am your king. Please make me your king అని ఆయన చెప్పలేదు. గ్రామంలో, హెబ్రోను గ్రామంలోకి వెళ్ళి వాసం చేస్తూ ఉన్నాడు యాజ్ అన్ ఆర్డినరీ సిటిజన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దాని వెంటనే ఏం జరిగింది చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ అంతటా వచనం. యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఎప్పుడైతే దావీదు తను తాను తగ్గించుకున్నాడో, తొందరపడలేదో, పేరాశ దురాశ కలిగినటువంటి వాడుగా లేడో, అప్పుడు దేవుడు యూదా పెద్దలను దావీదు దగ్గరికి పంపించి వారందరూ కలిసి దావీదును యూదా వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును ఇజ్రాయేలు జాతి అంతటి మీదుగా రాజుగా ఉండడానికి ఆయన అభిషేకించాడు. కానీ ఇప్పుడు ఒక గోత్రానికి మాత్రమే ఆయన రాజుగా ఉన్నాడు. రాజుకు అభిషేకం పొందాడు. సో రాజుగా అభిషేకం పొందిన వెంటనే దావీదు తన యొక్క ప్రేమను, తన యొక్క దయను, కనికరాన్ని ఇజ్రాయేల్ ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. సో వెంటనే సౌలును పాతిపెట్టినటువంటి వారు ఎవరు? సౌలును తన యొక్క అస్థిపంజరాన్ని, అంటే తన యొక్క దేహమును, మృతదేహమును ఎవరు పాతి పెట్టారు అని విచారించినప్పుడు యాబేష్ గిలాదు ప్రజలు అని తేలింది. యాబేష్ గిలాదులో సౌలు ఉండేవాడు. సౌలు యొక్క స్వజనులు బెన్యామీనీయులు ఆయన సమాధి కార్యక్రమం చేశారని విన్నప్పుడు వెంటనే వారికి సమాచారం పంపించాడు. ఏమైనా సమాచారం పంపించాడు? ఆశీర్వచనాన్ని వారికి పంపించాడు. కొంతమంది అవనస్తులను పంపించి యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక అన్నాడు. యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక, మీరు మీ దాసుడైనటువంటి సౌలు రాజుకు ఉపకారం చేసి ఉన్నారు కనుక నేనును మీకు ఉపకారం చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇక్కడ యూదా ప్రజలు నన్ను రాజుగా పట్టాభిషేకం చేశారు, మీరు ధైర్యం తెచ్చుకొని బలార్జులై ఉండుడి అని వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. నంబర్ 1, వారికి ఆశీర్వచనం పలుకుతా ఉన్నాడు. నేను మీకు ఉపకారం చేస్తాను అంటున్నాడు. నంబర్ 3, మీరు ధైర్యం తెచ్చుకొని బలార్జులై ఉండుడి, నేను మీకు అండగా ఉంటాను అని వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. 2వ అధ్యాయం 5, 7 వచనాలు. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టి కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం పొందుదురు గాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానుడకు సౌలు మృతనందను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞనిచ్చాను. 3 విషయాల ద్వారా వారిని బలపరుస్తున్నాడు. 1, ధైర్యపరుస్తున్నాడు. 2వది, నేను మీకు ఉపకారం చేస్తాను అంటున్నాడు. 3వది, మీరు ధైర్యం తెచ్చుకోండి, బలార్జులై ఉండుడి అని వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు, యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు కూడా యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన బహుగా దుఃఖపడ్డాడు, సంతాపం తెలియచేశాడు. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, నేను
కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాయినట్లుగా నేను మిమ్మల్ని కాపాడాలని నేను చూశాను. అయితే మీరు విననొల్లకి ఉన్నారు అని ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తాడు, దుఃఖపడతాడు, బాధపడతాడు. సో అలాగనే దావీదు కూడా యెరూషలేము పట్టణాన్ని చూసి, సౌలు యోనాతానుల మరణాన్ని చూసి బహుగా దుఃఖపడతాడు, సంతాపాన్ని వెలుబుచ్చుతాడు, ధనుర్గీతం పాడతాడు. సో యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మనసు దావీదుకు కూడా ఉన్నది అని బైబిల్ పండితులు సెలవిస్తా ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా వారిని ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, సమాధానాన్ని ఇజ్రాయేల్ దేశంలో తీసుకొస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అబ్నేరు ఏం చేశాడంటే, అబ్నేరు ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి. ఇప్పుడు యోనాతాను, సౌలు చనిపోయారు. అబ్నేరు కూడా యుద్ధంలో చనిపోవాల్సింది, పారిపోయి తప్పించుకున్నాడు. తప్పించుకున్నటువంటి వ్యక్తి సౌలు కుటుంబానికి నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలని నిర్ణయించుకొని, సౌలు కుటుంబంలో సౌలు కుమారులో మిగిలిపోయినటువంటి ఒక వ్యక్తి ఇష్బోషెత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని రాజుగా ప్రకటించి ఇజ్రాయేలులకు అతన్ని రాజుగా పెట్టి ఈయనే పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇష్బోషెత్ యవనస్తుడు, ఆయనకి పెద్దగా రాజ్యం గురించి తెలియదు, పరిపాలన గురించి తెలియదు. అబ్నేరు యుద్ధములు చేసిన వాడు, రాజరికం తెలిసిన వాడు. సో ఆయనే ఈ యొక్క యవనస్తుని పట్టుకొని నడిపిస్తూ ఆయనే రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగిన 2 సంవత్సరములు గడిచిపోయింది. మహానయంలో ఇష్బోషెత్ అనేటువంటి ఆయన్ని అబ్నేరు పట్టాభిషేకం చేశారు. సో ఆ విధంగా అటువైపు ఏమో ఇష్బోషెత్ ఉన్నాడు, యూదా ప్రజలకేమో దావీదు రాజుగా ఉన్నాడు. సో ఆ విధంగా వారు ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే ఇష్బోషెత్ సేవకులకు, దావీదు సేవకులకు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ వచ్చింది, కొట్లాటలు జరుగుతూ వచ్చినాయి. అబ్నేరు ఏమనుకున్నాడు, నేను గొప్ప సైన్యాధిపతిని, ఈజీగా నేను దావీదు సేవకులను ఓడించి రాజ్యం మొత్తం ఇష్బోషెత్ కిందకి తీసుకొస్తాను, నేనే పరిపాలిస్తాను, ఇష్బోషెత్తును అట్లా పేరుకి మాత్రం పెట్టుకుంటాను అని అనుకొని యుద్ధం చేయడానికి వస్తాడు. ఎవరి మీద యుద్ధం చేయడానికి వస్తాడు? దావీదు సేవకుల మీద యుద్ధం చేయడానికి వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆ దినముల్లో పరిపాటి ఏంటంటే, యుద్ధం చేసే ముందు ఒక ఇద్దరు వ్యక్తులు అటువైపు నుంచి ఒకళ్ళు, ఇటువైపు నుంచి ఒకళ్ళు యుద్ధం చేస్తే వాళ్ళిద్దరితోనే యుద్ధం అనేది తేలిపోతుంది. అందుకనే ఫిలిస్తీన్లకు ఇజ్రాయెల్కి యుద్ధం జరిగినప్పుడు అటువైపు నుంచి గొలియాత్ వచ్చాడు, ఇటువైపు నుంచి దావీదు వచ్చాడు. ప్రజలందరూ చనిపోనేలా, అనేక మంది యుద్ధం చేసి రక్తపాతం చెందనేలా, సో మీలో కొద్దిమంది, మాలో కొద్దిమంది రండి అని అంటారు. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఒకళ్ళకి పోతే ఒక్కసారి 12 మంది ఒకవైపు నుంచి, 12 మంది మరొక వైపు నుంచి వారు వచ్చి వారు కత్తులు పట్టుకొని యుద్ధము చేస్తారు. అంటే ఇది యుద్ధమునకు ముందు ఒక వినోదం లాంటిది, యుద్ధమునకు ముందు ఒక చిన్న మినీ వార్ లాంటిది అనమాట. సో అటువైపు నుంచి 12 మంది, ఇటువైపు నుంచి 12 మంది వచ్చారు. వారు ఒకరినొకరు చంపుకొని అందరూ చనిపోతారు. అప్పుడు యుద్ధం జరిగినప్పుడు అబ్నేరు మరియు ఇష్బోషెతు సేవకులు దావీదు సేవకుల ముందు నిలువలేక ఓడిపోయి పారిపోతారు. పారిపోయినప్పుడు అబ్నేరు కూడా పారిపోతూ ఉంటాడు. అయితే మరి ఆషాయేల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. దావీదు యొక్క టీంలో 3 మంచి వారియర్స్ ఉంటారు. ఒక అతను యోవాబు, రెండవ అతని పేరు ఆషాయేలు, మరొక అతను ఉంటారు. 3 అన్నదమ్ములు అనమాట. వాళ్ళు సెరూయా కుమారులు అనమాట. సెరూయా అంటే దావీదు యొక్క బంధువే, అత్త లాంటిది అనమాట. సో ఈ యొక్క 3 కూడా అక్కడ ఉంటారు. ఎవరెవరు? యోవాబు, అబిషై, ఆషాయేలు. రైట్. సో ఈ 3 కూడా అబ్నేరుని చంపడానికి వెంటబడతా ఉంటారు. అబ్నేరు యుద్ధశూరుడు. అబ్నేరు పరిగెత్తుతూ ఉంటాడు గుర్రం మీద. అయితే ఈ 3లో కూడా ఆషాయేలు మరి అడవి లేడి వంటి ఆ విధంగా పరిగెత్తగలిగినటువంటి వాడు అబ్నేరును వెంబడిస్తూ ఉంటాడు. అబ్నేరు కొంత దూరం వెళ్ళినాక వెనక్కి తిరిగి చూస్తాడు. నువ్వు ఆషాయేలు అని అడుగుతాడు. అవును, నేను ఆషాయేలు. యోవాబు సోదరుడు కదా అంటాడు. అవును అంటాడు. నువ్వు తప్పుకో, నిన్ను చంపిన ఎడల నేను యోవాబు దగ్గర నేను ముఖం చూయించుకోలేను అని
అంటాడు. కానీ ఆశయాలు మాత్రం నేను తొలగను, నిన్ను వెంబడిస్తాను, నేను హతమరుస్తాను అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆశయాలు వెంబడిస్తూ ఉన్నప్పుడు అబ్నేరు తన ఈట మడిమితో అతన్ని పొడిచి చంపేస్తాడు. ఎంత చెప్పినా ఆశయాలు వినడం. ఆ విధంగా అతను చనిపోతాడు. అబ్నేరు తన సేవకులు పర్వతానికి అటువైపుకి వెళ్తారు. యోవాబు, అభిషేక్ వీళ్ళు వెంబడిస్తూ ఉంటారు. వెంబడిస్తూ ఉండగా చీకటి పడిపోయింది. చీకటి పడిపోయినాక యుద్ధం చేయకూడదు. అప్పుడు అబ్నేరు ఆ పర్వతం మీద నుంచి కేక వేస్తాడు. ఆ పర్వతం మీద కేక వేస్తాడు. ఏమని వేస్తాడు? 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం. అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించున, అది తుదకు ద్వేషములకే హేతువగునని నేను ఎరుగుదును కదా. తమ సహోదరులను తమ వద్దనే నేను ఎంతవరకు జనులకు ఆజ్ఞ ఇవ్వక ఉండు అని యోవాబుతో అనేను. యోవాబుతో అన్నాడు, యుద్ధము చేస్తే మరి మనం యుద్ధం చేస్తూ ఉంటే అది ద్వేషములకే హేతువగును కదా అని అంటాడు. ఎంతకాలం నువ్వు నీ యొక్క సైన్యానికి యుద్ధం ఆపమని చెప్పకుండా ఉంటావు అని అంటాడు. అప్పుడు యోవాబు అంటాడు, యుద్ధం మొదలుపెట్టింది నువ్వు కదా, నువ్వు యుద్ధానికి రాకపోతే మేము మీమనికి వచ్చేవారం కాదని బాకా ఊదుతాడు. ఊది యుద్ధాన్ని ఆపేయమని సెలవిస్తాడు. యుద్ధం ఆపేసిన తర్వాత ఎవరు వారు ప్రాంతానికి వెళ్ళిపోతారు. అబ్నేరు మహానయంకి వెళ్ళిపోతాడు. ఈయన తిరిగి మళ్ళా హెబ్రోనికి వస్తాడు. అలా వచ్చినప్పుడు చెక్ చేసుకుంటారు, మనలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అని చూస్తే దావీదు సేవకుల్లో 19 మంది చనిపోతారు. అయితే మరి ఇష్బోషెతు సేవకుల్లో 360 మంది చనిపోతారు. అయితే ఆషేలు కూడా చనిపోతారు. ఆషేలుని తీసుకెళ్లి తండ్రి సమాధిలో పాతి పెడతారు. అది మొదలుకొని యోవాబు మనసులో కుట్ర పెట్టుకుంటాడు. మనసులో ఒక విషయాన్ని పెట్టుకుని ఎలాగైనా సరే అబ్నేరును చంపాలి అని నిర్ణయించుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి, ఇష్బోషెతు సేవకులకు, దావీదు సేవకులకు బహుకాలం యుద్ధం జరుగుతూ వచ్చింది. దాదాపుగా 7 సంవత్సరాల 6 నెలలు దావీదు హెబ్రోన్లో యూదా ప్రజలకు మాత్రమే రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు అటు ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. గొప్ప యుద్ధం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యుద్ధంలో ఇజ్రాయేలీలు ఓడిపోయారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలకు ఇష్బోషెతు సేవకులకు మధ్య ఇష్బోషెతు సేవకులు దావీదు సేవకులకు మధ్య యుద్ధం జరుగుతుంది అన్నమాట. సో I think we'll stop here and we will continue in the next class. సో మనం ఈరోజు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే, దావీదు సౌలుని గురించి, యోనాతానుని గురించి ఆయన సంతాపం ప్రకటించాడు. సో ధనుర్గీతం ఒకటి పాడాడు. అది మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటాం. అయితే మొదటి అధ్యాయంలో అమాలేకీయుడు ఒక ఫాల్స్ రిపోర్ట్ తీసుకొస్తాడు, అబద్ధం చెప్తాడు. సో ఆ విధంగా దావీదు అతన్ని సంహరిస్తాడు. తర్వాత సౌలుని గురించి, యోనాతానుని గురించి గొప్పగా ధనుర్గీతం పాడతాడు. సౌలులో కొన్ని అద్భుతమైనటువంటి మంచి గుణాలు కూడా ఉన్నాయి. నంబర్ 1, ఆయన గొప్ప దేశభక్తి కలిగిన వాడు. ఇజ్రాయేలు ప్రజల కొరకు తన ప్రాణమునైనా అర్పించడానికి సిద్ధపడినటువంటి వాడు. ఇజ్రాయేలు ప్రజలను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ఆరాటపడిన వాడు. నంబర్ 2, ఆయన స్త్రీలను బహుగా గౌరవించిన వాడని, స్త్రీలను బహుగా అలంకరించిన వాడని, మేలు చేసిన వాడని దావీదు సెలవిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు గురించి మనం ఇంతవరకు నెగిటివ్ గా చూసుకున్నాం. అయితే సౌలు భక్తి కలిగిన వాడని మరి మనం చూసుకుంటూ ఉన్నాం. అంటే భక్తి కలిగిన వాడు కాదు, సౌలు పేట్రియాటిజం కలిగిన వాడని మనం చూసుకుంటున్నాం. దాన్ని బట్టి దావీదు అతన్ని గౌరవిస్తూ ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. తర్వాత మనం 2వ అధ్యాయానికి మనకు వచ్చినట్లయితే, దావీదు హెబ్రోను వెళ్ళాడు. యూదా ప్రజలకు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. సో దావీదు విచారణ మనం చూస్తాం. దావీదు ప్రార్థనాపరుడని, దేవుని చిత్తమును తెలుసుకుని దాన్ని నెరవేర్చేవాడని మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా
మరి దేవుని చిత్తం మీద మనం గ్రహించుకొని దాన్ని చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. తొందరపడలేదు. అన్ని అర్హతలు ఉన్నా కూడా, అన్ని అవకాశాలు ఉన్నా కూడా దేవుని చిత్తం కొరకు, దేవుని సమయం కొరకు కనిపెట్టి ఆయన రోజయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన సంఘాలలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మనం ఎక్కడున్నా కూడా, మన ఆఫీసులు, వర్క్ ప్లేసెస్ దేవుని చిత్తం ఏందో మనం తెలుసుకొని దాన్ని చేయాలి. అంతేగాని అవకాశం ఉందని తొందరపడి గ్రాప్ చేసుకొని తర్వాత నష్టపోకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తొందరపాటు ఉండకూడదు. అయితే మనం తగ్గించుకొని దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మనం తప్పకుండా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. మన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో దాన్ని ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దాన్ని ఎవరు ఆపించలేరు, ఎవరు దాన్ని తీసివేయలేరు. జేమ్స్ చాప్టర్ 4, James chapter 4, I think verse 8. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, 10 verse 10. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హెచ్చించును. ఆయన మీ త్రోవలను సరళం చేయను అని కూడా మనం సామెతల గ్రంథంలో చదువుకున్నాం. ఒకసారి చదవండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, Proverbs chapter 3 verse 6, verse 5, 6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. సో ఇప్పుడు దావీదుకు దేవుడు త్రోవను సరళం చేశాడా లేదా? ఏం చేశాడు దావీదు? తన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడిచాడా? లేదు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించాడు. ఆయన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారం ఒప్పుకున్నాడు. ప్రభువా, నీవే నాకు మార్గం, నీవే నాకు సత్యం, ఈ దేహమేనా నీదే అధికారం ప్రభువా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, నేను వెళ్ళనా? విచారం చేశాడు, వెళ్ళమన్నాడు దేవుడు. దేవుడు దావీదుకు త్రోవలను సరళం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఎదుట పర్వతములు మనకు కనబడవచ్చు, ఎత్తుపల్లాలు మనకు కనపడవచ్చు, గరుకు మార్గం మనకు ఉండొచ్చు. అయితే వాటిని అన్నిటినీ చదును చేసేవాడు దేవుడు, గరుకు మార్గం నునుపుగా చేసేవాడు దేవుడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we should be like David, who inquired the Lord and did the perfect will of God. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మన తోటి సహోదరుల్లో ఉన్నటువంటి మంచి గుణగణాలు మనం చూడగలగాలి. దావీదు వలె యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపనన్నాడు. తర్వాత ప్రార్థన చేశాడు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు, రాజు అయ్యాడు. రాజుగా ఎవరు చేశారు? పెద్దలే వచ్చి అభిషేకించారు, పెద్దలే వచ్చి ఆయన్ని పట్టాభిషేకం చేశారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, therefore do not be hurry, తొందరపడకూడదు. దేనికి కూడా ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం కనుక్కున్నాడు. అప్పుడు దేవుడు మనం పట్టాభిషేకం చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. శేఖర్ విల్ ప్రే అండ్ క్లోజ్. ఓకే అండి.